వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. అక్కినేని నాగచైతన్య నటించిన భారీ క్రేజీ మూవీ తండేల్. ఈ మూవీకి డైరెక్టర్ చందు మొండేటి. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో తండేల్ పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. సినిమా రిలీజ్ కాకుండానే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. ఇంతలా టాక్ రావడానికి కారణం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన 3 పాటలు సూపర్ హిట్ అవ్వడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ట్రైలర్ రిలీజ్ చేసినా పెద్దగా స్టోరీ రివీల్ చేయలేదు, కానీ ఇప్పుడు తండేల్ స్టోరీ ఏంటి అనేది లీక్ అయింది. ఇంతకీ తండేల్ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఎలా ఉండబోతుంది, లెట్స్ వాచ్. శ్రీకాకుళం దగ్గరలో గల గ్రామాల్లో ఉండే యువకుడు రాజుగా నాగచైతన్య నటిస్తే, అదే ఊర్లో ఉండే సత్యగా సాయి పల్లవి నటించింది. రాజు ఫిషర్మెన్ అంటే చేపల కోసం వేటకెళ్తుంటాడు. అయితే ఓసారి వేట కోసం గుజరాత్ వెళ్తాడు రాజు. అలా గుజరాత్ వేట కోసం వెళ్ళిన రాజు అనుకోని ప్రమాదం వలన పాకిస్తాన్ సైనికులకు దొరకడం, వాళ్ళు రాజు అండ్ బ్యాచ్ ను జైలులో పెట్టడం జరుగుతుందట. ఇక అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. రాజు ఏమయ్యాడో సత్యకు తెలియదు, సత్య ఎలా ఉందో రాజుకు తెలియదు. అక్కడ జైల్లో ఉన్న రాజును పాకిస్తాన్ జవానులు పెట్టే చిత్ర హింసల నుంచి ఎలా బయటపడ్డాడు, రాజు కోసం సత్యం ఏం చేసింది, చివరకు రాజు సత్యలు కలిసారా లేదా అనేదే మిగిలిన కథ. ఇందులో సాయి పల్లవికి ఎక్కువ పేరు వస్తుందని ఇండస్ట్రీలో వినిపించింది, కానీ సాయి పల్లవికి పోటీగా నాగచైతన్య యాక్టింగ్ అదరగొట్టేశాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంకా చెప్పాలంటే నాగచైతన్య యాక్టింగ్ కు నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అనేలా ఉందంట. మరి ఈ విషయాన్ని స్వయంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనౌన్స్ చేశారు. చైతు సాయి పల్లవి కెమిస్ట్రీ యూత్ కి విపరీతంగా నచ్చేలా ఉంటుందట. గీతా ఆర్ట్స్ ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించింది. ఫిబ్రవరి 7న తండేల్ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రానుంది. తండేల్ రిజల్ట్ గురించి తండేల్ భాషలు చెప్పాలంటే రాజులమ్మ జాతరే బొమ్మ బ్లాక్ బస్టరే.